అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. రాష్ట్ర సీఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా చేయాలని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్ల వల్ల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని జంతువులకి హాని జరుగుతోందని, అటవీ ప్రాంతం మొత్తం ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కోరారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్లేస్ లో ప్లాస్టికేతర వస్తువులు, స్టీల్ వాటర్ బాటిల్, సీసాతో కూడిన వాటర్ బాటిల్ ని వాడాలని, క్యారీ బ్యాగులుగా గన్నీతో చేసిన సంచులు, పేపర్ బ్యాగులని వాడాలని సూచించారు. అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రయాణికులు ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని గ్రామాల తరలింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.